హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు అయితే కొంచెం ఆలోచించి పంపియండి. ఎందుకంటే అది నైట్ టైంలో పంపించాలా వద్దా, అసలు నైట్ టైంలో పంపిస్తే ఎలా ఉంటుంది, ఒక్కరిని పంపిస్తే ఎలా ఉంటుందని ఎంత చదువుకొని ఎంత దూరం నుంచి వచ్చినా కానీ ఎంత ఇబ్బంది పడే వాళ్ళు అయితే ఉండరు బస్సులలో ఇప్పటికి కూడా. అసలు మేము నైట్ 9 గంటలకు మల్లెపల్లి బస్సు ఎక్కినాం. ఫుల్ అయింది బస్సు అయితే, అసలు సీట్లు లేవు. ఇంకా మధ్యలో ఎక్కడైనా ఖాళీ అవుతుందని ఎక్కినా కానీ ఎక్కడ కూడా ఖాళీ కాలేదు. కొంచెం సగం దూరం వచ్చినాక బ్యాచిలర్స్ ఎక్కిరు అబ్బాయిలు, వాళ్ళు ఆల్రెడీ ఫుల్ తాగిరు. ఆ నైటు డ్రైవర్ బస్ ఆపకుండా అయిపోతుండే. అక్కడ 5, 6 ఉండ్రు. ఎట్లా ఊరండి అసలు, ఇంకా చెప్పేటట్లేదు. వాళ్ళు తాగి ఇండియా క్రికెట్ ఆడినప్పుడు ఇండియా గెలిచిందని బస్సులో ఒక్కటే ఒర్లుతుంటే ఆడికి ఒక ఆమె పక్కన కూర్చున్నాం అన్నది. ఎందుకు అట్లా ఒర్లుతారు, పిల్లలు ఏడుస్తారు, భయపడతారు, కీకలు పెడతారు గట్టి గట్టిగా, ఎందుకు అట్లా పెట్టకండి అంటే మీకేం తెలుసులే, మీకు తెలియదు, మీరు ఇళ్ళ కాడ ఉంటోళ్ళు అని ఆమెనే అన్నారు. ఇళ్ళ కాడ ఉన్నా ఎట్లున్నా మీరు అరవాలంటే కిందికి దిగి అరవండి అని చెప్పింది. ఇంకో ఇక్కడ చూసిరా ఈ బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి, ఏమైతే అమ్మాయి, నేను ఫేసులు తీయలేదు వాళ్ళవి. ఈ వైట్ కలర్ షర్ట్ ఉండు చూసిరా, ఆ వైట్ కలర్ షర్ట్ వాడు అయితే అసలు అమ్మాయిని ఎంత టార్చర్ చేస్తుండంటే, ఇది వచ్చి బ్యాగు రెడ్ది కనిపిస్తుందిగా, ఈ బ్యాగు అమ్మాయి కాడ అమ్మాయి ప్లేసులు ఉండే, బ్యాగ్ ప్లేస్లో అమ్మాయి ఉండే. అలాంటిది ఆడ ఇబ్బంది పెట్టడం వల్ల ఆ బ్యాగ్ సంటర్లోకి తెచ్చిపెట్టింది ఇద్దరి మధ్యలో అమ్మాయి.